నేను అనుకున్నట్టు లాస్ట్ వ్లాగ్‌లో లాస్ట్ క్లిప్ చూసి మీరైతే గుర్తుపట్టారనుకుంటున్నాను. మీరు అనుకున్నట్టే మేమైతే మంత్రాలయంకి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామనేది ముందు ముందు చెప్తాను. మేము లంచ్ టైమ్ వరకు వెళ్ళాం కాబట్టి ఆర్యవైశ్య సత్రంలో మేము రూమ్ కోసం వెళ్తే రూమ్స్ అవైలబుల్ లేవని లంచ్ చేసి వెళ్ళానంటే మేమైతే లంచ్ చేసి తర్వాత బయట హోటల్‌లో రూమ్ తీసుకున్నామనమాట. మేము మంత్రాలయంకి ఎందుకు వెళ్ళామంటే మా చిన్నోడికైతే పుట్టెంట్రుకలు సెకండ్ టైమ్ ఇక్కడ తీయిస్తారనమాట. అందుకే వెళ్ళాము. గుండు చేయించిన తర్వాత రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే ఈవినింగ్ 7:00 దర్శనంకి వెళ్ళామనమాట. మేము ఎలాంటి బుకింగ్స్ చేసుకోలేదు. డైరెక్ట్ ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. ఫ్రీ దర్శనం కూడా 5 మినిట్స్‌లో అయిపోయిందనమాట. నైట్ టైమ్ అయితే టెంపుల్ చాలా బాగుంటుంది. అందులో మేము వెళ్ళింది 7:00 కాబట్టి లోపల పల్లకి సేవ కూడా జరుగుతుందనమాట. మేము దర్శనం అయిన తర్వాత పల్లకి సేవ కూడా చూసుకొని బయటికి వచ్చాము. ఇది నేను టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడే తీసుకున్న వీడియో అన్నమాట. పల్లకి సేవ కూడా చూసేయండి గైస్. చిన్నడా గోవింద గోవింద గో పల్లకి సేవ కూడా చూసుకొని బయటికి వచ్చి ఒక 5 to 10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని ఇంకా మేమైతే ఊరికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకెవరైనా మంత్రాలయం చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి గైస్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. థ్యాంక్ యూ.